పవన్ కళ్యాణ్ బయోపిక్ తీస్తాను అంటూ దానికి ఆల్రెడీ టైటిల్ని కూడా పెట్టేసిన మీనాక్షి చౌదరి. సో ప్రజెంట్ చూసుకుంటే ఏ సినిమాలో మీనాక్షి చౌదరి చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. లక్కీ భాస్కర్ కావచ్చు, అదేవిధంగా గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్గా చేసింది. ఇప్పుడు మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మాత్రం ఈ సినిమాలో చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మాత్రం సంక్రాంతికి 3 సినిమాలలో ఈ సినిమా మాత్రం బెస్ట్ సినిమాగా ఇప్పుడు కూడా ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్తూ ఉంది. సో ముఖ్యంగా లక్కీ గర్ల్ మీనాక్షి చౌదరి అనే విధంగా చాలామంది కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ సినిమాలో అడుగుపెట్టినా కూడా ఆ సినిమా మంచి హిట్ సాధిస్తుంది అని. సో ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్లో భాగంగానే కొన్ని ఇంటర్వ్యూస్లో మాత్రం తనకు యాంకర్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ తీయాలనుకుంటే దానికి ఎలాంటి టైటిల్ పెడతారనే విధంగా అడిగినప్పుడు తను మాత్రం దానికి ఒక మంచి టైటిల్ అయితే పెట్టడం జరిగింది. ది గ్లాస్ ఈజ్ ఆల్వేస్ హాఫ్ ఫుల్ అనే విధంగా ఒక టైటిల్ మాత్రం చెప్పింది. ఎందుకు ఆ విధంగా అంటే ఇప్పుడు జనసేన పార్టీ గుర్తు ఏంటి, గ్లాస్ గుర్తు, కాబట్టి నేను అందుకోసం సెలెక్ట్ చేసుకుంటాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మనస్తత్వం ఇంతవరకు నేను ఎవరిలో కూడా చూడలేదు. ఆయన మూవీస్లోనే ఒక మంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికి చాలామంది కోట్లలో ఆయనకైతే అభిమానులు ఉన్నారు. అదేవిధంగా మూవీస్లో ఏ విధంగా అయితే తను ఒక మంచి హీరోగా, ఒక స్టార్ హీరోగా తను పేరు తెచ్చుకున్నాడో అదేవిధంగా రాజకీయాల్లో కూడా తను ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడి ఎంతోమంది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా చాలామంది కూడా అసలు నీకు అర్హత లేదు, గేటు తాకే అర్హత కూడా నీకు లేదు, ఆ స్థాయి నీది కాదు, నీకు అవసరమా ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా కూడా చాలామంది చాలా మాటలు కూడా అన్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అవి ఏ మాటలు కూడా పట్టించుకోకుండా తను ప్రజల కోసం పోరాడి ఎక్కడ ఏం జరుగుతుంది, పాదయాత్రలు చేసి ఎవరెక్కడ ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని ఆయన మాత్రం 10 సంవత్సరాలు కష్టపడి ఈసారి ఒక డిప్యూటీ సీఎంగా మంచి స్థానంలో ఉన్నాడు. 100% స్ట్రైక్ రేట్తో గెలుపొందాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇంతమంది రిజల్ట్ కూడా సొంతం చేసుకోలేదు. సో అంత గొప్ప వ్యక్తి గురించి మాత్రం నేను ఖచ్చితంగా బయోపిక్ తీస్తే ఇదే పేరు పెడతాను, అంత గొప్ప వ్యక్తి గురించి బయోపిక్ తీయడం నా అదృష్టంగా భావిస్తాననే విధంగా మీనాక్షి చౌదరి మాత్రం చెప్పింది. సో ప్రజెంట్ తను చెప్పిన మాటలు, ఆ వీడియోకి సంబంధించిన ఫుటేజ్ అన్నీ కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళు, జనసేన కార్యకర్తలు చాలా మటుకు కూడా షేర్ చేస్తున్నారు.